ఏంటి మరి మా గోదావరిలో రొయ్యల కూర సూత్తారేటి? రండి ఎలా చేయాలో చూపిత్తాను. ఇంక పెళ్లి సుబ్బు సావుకొచ్చినట్టు రొయ్యల కూర బావుందని ఫుల్లుగా తినేసానండి బాబు. ముక్కంతా ముమ్మరం కట్టేసింది. సర్లేండి నా జలుబు విషయం పక్కనెడదాం. కేజీ రొయ్యలు తీసుకొని అందులో కొంతంత సాల్టు, పసుపు ఏసి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి బాగా పట్టించండి. ఇలా పట్టిస్తే రొయ్యకి మంచి రుసి వత్తది. దీన్ని పక్కనెట్టేద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, టమాటాలు ఏసుకొని మిక్సీ పట్టేయండి. దీని తర్వాత మరి కడాయి పెట్టుకొని అందులో నూనె ఏసుకొని, ఈ పేస్ట్ ఏసుకొని దీన్ని బాగా మగ్గించండి. మంచిగా రంగు మారిపోవాలనమాట. ఇలా రంగు మారాక కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసినయండి. అందుకే కూరలకు మంచి రుసొత్తాయి. అయి కూడా షేర్ చేత్తాను సుద్దురుగాని. పచ్చిమిరపకాయలు మర్చిపోయారు. అయి నేను మర్చిపోయాను అందుకే ఇక్కడ ఎసాను. అలాగే మనం పక్కనెట్టుకున్న రొయ్యలు కూడా ఏసేసి బాగా కదిపేసి మూతెట్టేసి మగ్గనివ్వండి జాయిగా. అందులో నీరు దిగి చక్కగా మగ్గుతాయి. చూసారా? ఈ రకంగా వత్తాయనమాట. వీడియో తీత్తం మర్చిపోయి కొత్తిమీర ముందే ఏసేసాను. అందుకే మళ్ళీ చూపెడుతున్నాను. మళ్ళీ కొంతంత కొత్తిమీరేసి రొయ్య కుత కుతా ఉడకాలనమాట. మూతెట్టి ఉడికిచ్చేయండి. మూత తీసాక వత్తదండి వాసన. అంతేనండి వేడి వేడి అన్నంలో ఈ కూరేసి కలిపేసి తినేసి మజ్జిగేసి తినేసి హాయిగా గుర్రెట్టి పడుకోండి.